అచ్చంపేటకు చెందిన అనాథ అక్కచెల్లెలపై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన కథనానికి విశేష స్పందన వస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి చిన్నారులకు మనసున్న మారాజులు విరాళాలు అందించారు. తాజాగా ఇవాళ అచ్చంపేటలోని చైతన్య కళాశాల విద్యార్థులు విరాళాలు సేకరించి చిన్నారులకు అందించారు. విరాళాల ద్వారా వచ్చిన 5,110 రూపాయల మొత్తాన్ని చైతన్య కళాశాల యాజమాన్యం చిన్నారులకు అందజేసింది. చిన్నారులు చదువుకునేందుకు తాము పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. ఆదివారం హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన ఆ నలుగురు అమ్మాయిల అనాథల బాలికలకు విశేష స్పందన లభిస్తూ ఉంది. అచ్చంపేట పట్టణంలోని చైతన్య కళాశాలల విద్యార్థులు తమ ఉదాసీనత చాటుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆ నలుగురు చిన్నారులకు వాళ్ళు అన్నదండగా ఎలా నిలబడుతున్నారనే దానిపై వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ చిన్నారులను చూసి మీరు ప్రసారం చేసిన కథ మీరు ఎలా స్పందిస్తున్నారు? ఫస్ట్ హెచ్ఎంటీవీ వాళ్ళు చేసిన ఆ ప్రోగ్రామ్ చూసి ఆ పిల్లల్ని చూసి అసలుకి కంటనీరు పెట్టాం. మేమందరం అసలుకి వాళ్ళ పరిస్థితి చూడలేక చాలా ఏడ్చాము. మా కాలేజ్ తరపు నుంచి మేము విద్యార్థులం చదువుకుంటున్నాం. మాకు తెలుసు ఎలాంటి అవసరాలకు ఏమేమి ఖర్చు అవుతాయో, అందుకని స్పందించి మేము కూడా విరాళాలు ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఏబీవీపీ తరపున తర్వాత హెచ్ఎంటీవీ వారు ఈ కార్యక్రమం చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. దాతలు ముందుకు రావడం జరుగుతుంది, మీరు కూడా స్పందించారు. అంటే ఈ సందర్భంలో ఏమనిపిస్తున్నారు చిన్నారులను చూస్తుంది? చాలా మారుమూల ప్రాంతాల్లో చూసినట్లయితే చాలామంది పేదవారు ఉన్నారు, కానీ వారిని పట్టించుకునేవారు లేరు. కానీ ఇప్పుడు ఏబీవీపీ వాళ్ళు ముందుకు రావడము మరియు ఇందిరానగర్ కాలనీలో ఉన్న నలుగురు విద్యార్థులను దత్తత తీసుకోవడము, ఆ విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం, మేము వారికి సహాయం చేయడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏదో ధనికులే ఉన్నారు, పేదవారే ఉన్నారు అనే అర్థ భేదం లేకుండా ఎవరికి చేతనైనంత వాళ్ళు సహాయం చేయడము, మరియు ఏబీవీపీ వాళ్ళు ఎంతో సహాయతనిచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. అమ్మాయిలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు, దీనికి అభినందిస్తున్నాము. అయితే మొత్తానికి వారిని ఏ రకంగా మీరు వెన్నదండగా ఉండబోతున్నారు? ధనికులుగానే ఉంటున్నారు, పేదవాళ్ళుగా మారుతున్నారు. కాబట్టి మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఈ చిన్నారు నలుగురు ఏవైతే ఉన్నారో అసలు మాకు వాళ్ళని చూడంగానే చాలా అంటే చాలా బాధ వేసింది. మా పిల్లలకు ఆ విషయాలన్నీ కూడా తెలియజేసేసి మరి వాళ్ళతో తోటి సహాయాన్ని తీసుకొని మా కళాశాల తరపున, తర్వాత మా అధ్యాపక బృందంతో, తర్వాత మిగతా విద్యార్థులందరూ కూడా వాళ్ళకి ఏదో రకంగా మేము సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ పెద్ద మొత్తంలో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని కనెక్ట్ చేసేసి వాళ్ళకి కలెక్ట్ చేసేసి మా కళాశాల తరపున పిల్లలకు బట్టలు, తర్వాత వాళ్ళు చదువుకోవడానికి అవకాశాలు ఏమైనా ఉంటే ఆ విధంగా కల్పించడానికి, తర్వాత మేము మా వంతు సాయంగా నగదు మొత్తాన్ని వసూలు చేసేసి వాళ్ళకి ఇవ్వడం ఈ విధంగా జరిగింది. చెప్పండి, మీ స్వచ్ఛంద సంస్థ నుంచి ఎలాంటి సహకారం అందించబోతున్నారు? నిజంగా చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన. నలుగురు బిడ్డలు ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో మరి తల్లిదండ్రులను ఇద్దరు కూడా లేకుండా అనాథలుగా ఉండి 10 ఏళ్ల పిల్ల మిగతా పిల్లలకు సేవ చేస్తూ కన్నతలుగా మారినటువంటి విషయం ఏదైతే హెచ్ఎంటీ వారు ఈ యొక్క సమాజానికి తెలియజేసిండ్రో నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ విషయం తెలుసుకున్న తర్వాత నేను ఆ రోజు మరి హెచ్ఎంటీ యొక్క ప్రతినిధితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. వీళ్ళకి ఏదైనా సహాయం చేయాలనేటువంటి ఉడతాభక్తిగా కేవలం ఏదో చిన్న సహాయం కాకుండా వాళ్ళు ఉండడానికి ఇల్లు కూడా లేదు. బొడ్డు గుడిసె అంటే కేవలం ఒక కవర్తో కప్పినటువంటి చిన్న గుడిసె లోపల నివసిస్తున్నారు. కాబట్టి వాళ్ళకు స్థిరమైనటువంటి నివాసం ఉండడానికి స్థలం కూడా లేదు. ప్రభుత్వ పరంగా స్థలం ఇచ్చినట్టయితే ఒక రూమును మేము నిర్మిస్తామని చెప్పేసి మేము వెంటనే ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మేము అడుగులు వేస్తూ స్థానిక శాసనసభ్యులైనటువంటి గోల బాలరాజు గారితో మాట్లాడడం జరిగింది. అతను కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ నెల 9వ తారీఖు ఒక మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాటి ద్వారా వచ్చినటువంటి డబ్బులని వీళ్ళకి ఎక్కడైతే స్థలం ఇస్తారో ఆ స్థలం లోపల ఒక రూమ్ నిర్మించడం కోసం మేము ముందుకు వస్తూ ఉన్నాము. అనాథ బాలికలు తాము అనాథలను కాదని మనోధైర్యాన్ని నింపుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సందీప్తో నందాచారి, హెచ్ఎంటీవీ, మహబూబ్ నగర్.